వాపస్ ఇవ్వబడుతుంది. మీరు కట్టిన కోర్టు ఫీ మొత్తం వాపస్ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలోని కాంట్రాక్టర్లు 2% కమిషన్ ఇస్తేనే కాంట్రాక్టులు దక్కేవి. ఈ విషయంపై వైసీపీ వాళ్ళు ఎక్కడ డిబేట్ పెట్టినా రావడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. జల వికాస్ యోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం ఏటా 3,000 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తోంది. 60% నిధులు కేంద్రం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాల్సి ఉంది. గడిచిన 5 ఏళ్లలో 300 ప్రాజెక్టులకు కేంద్ర నిధులు సమకూర్చగా వాటిలో కేవలం 55% పూర్తి చేసి అన్నింటికీ బిల్లు పెట్టి 220 కోట్లు గోల్మాల్ చేసినట్లు పెమ్మసాని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వమే నిగ్గు తేల్చిందని ఆయన అన్నారు. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. అంతా కేవలం సంక్షేమం అనే పేరుతోటి పొద్దున్నే డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకునే విధానం, 2-3 రెట్లు మందమ్మి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకోవటం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేయటం, ఆ పథకాలన్నీ నీతిగార్చడం. దాదాపుగా 90 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, 60% వాళ్ళు ఇస్తారు, 40% మన స్టేట్ పెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా దేన్ని ఒక జల్ జీవన్ మిషన్ వాటర్ స్కీమ్స్ కానీ దేన్ని వాళ్ళదంటే ఇక్కడ ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలియదు. తెలిసి ఉంటే ఎలక్షన్ ముందే ఎక్కువసార్లు చెప్పేవాడిని ఈ ప్రాంతంలో. నేను ఈ మధ్య తెలుసుకున్నా PMGVK అనే ఒక ప్రోగ్రాం ఉంది, ప్రధానమంత్రి JVK జన్ వికాస్ కార్యక్రమం JVK. ఇది కూడా ఏంటంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు. వాళ్ళకి స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కట్టాలంటే అసలు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా అని మినిస్ట్రీకి వెళ్ళి కనుక్కుంటే ఈ స్కీమ్ గురించి తెలిసింది. ఈ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్, ఇదంతా వాస్తవం కూడా, ఆంధ్రప్రదేశ్ 14-19 మధ్య దాదాపుగా 500 ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు. చేస్తే గత 5 సంవత్సరాల్లో 55 కంప్లీట్ చేశారు. ఇంకొక 80 కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇస్తే సరే అని చెప్పి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే ఇందులో 80 ప్రాజెక్టులు ఏవి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు. అమెరికా తన సైనిక